హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ చందు. సో ఈరోజు డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో చూసుకుంటే మనకైతే తెలంగాణలో ఇక విలేజ్ కరెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో కొత్త ఉద్యోగాలు ఇవి మనకైతే ప్రభుత్వం సృష్టించబోతుంది. సో మరి ఈ ఉద్యోగాలు ఏంటి, మరి ఏ విధంగా నిరుద్యోగులకు అనేది గుడ్ న్యూస్. మెయిన్ గా చూసుకుంటే ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ. ఓకేనా, దీనికి సంబంధించి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. సో ఇవి కొత్తగా క్రియేట్ చేయబోతున్నారు ఈ ఉద్యోగాలను కూడా. మనకు విలేజ్ కరెంట్ ఆఫీసర్ అనే పేరుతోటి ఉద్యోగాలను అయితే క్రియేట్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి క్లియర్ గా కొన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఇంకా నా ఛానల్ కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా వీడియోస్ కానీ ఛానల్ కానీ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోతాం. సో చూసుకుంటే మనకు తెలంగాణలో అయితే మనకు కొత్తగా సో విలేజ్ కరెంట్ ఆఫీసర్ అనే పేరుతోటి కొత్త ఉద్యోగాలను అయితే మనకు సృష్టిస్తున్నారు. సో మంచి ఛాన్స్ అన్నమాట. మనకు ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే గుడ్ న్యూస్. ఎలక్ట్రీషియన్ గా వర్క్ చేస్తున్న వాళ్ళకు. సో చూద్దాం దీనికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఏంటంటే, మనకు ప్రతి గ్రామానికి మనకు త్వరలో దాదాపు మనకు ఒక విలేజ్ కరెంట్ ఆఫీసర్ అనే ఉద్యోగ పేరుతో అయితే ఒక ఉద్యోగాన్ని అయితే సృష్టించబోతున్నారు. సో గవర్నమెంట్ దీనికి సలహాలు అయితే చేస్తా ఉంది. సో దాదాపు మనకు సో మెయిన్ దీని వల్ల యూస్ఫుల్ ఎందుకు ఈ ఉద్యోగాలు సృష్టిస్తున్నారంటే, మీకు తెలుసు ఆల్రెడీ మనకు తెలంగాణలో మనకు విద్యుత్ సంస్థలు ఉన్నాయి. సో టీజీఎస్పీడీసీఎల్, అదేవిధంగా టిఎన్ఎం టిఎన్ఎస్పీడీసీఎల్ అనే టిఎన్బిడిసిఎల్ అని ఉంటుంది కదా. సో ఈ రెండు మనకు అంటే టీజీఎస్పీడీసీఎల్ సౌతర్న్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించింది, టిఎన్పిడిసిఎల్ అనేది మనకు నార్థన్ డిస్ట్రిబ్యూషన్. ఈ రెండు మనకు విద్యుత్ డిస్కమ్లు అనమాట. ఓకేనా, ఎలక్ట్రికల్ డిస్కమ్లు. సో ఇవి రెండు ఏం చేస్తాయంటే, మనకు తెలంగాణ ఉన్నటువంటి అన్ని అంటే పరిశ్రమలు కావచ్చు, ఆఫీసెస్ కావచ్చు, గృహాలకు కావచ్చు, అండ్ రైతులకు అంటే మోటార్లకు కావచ్చు, ఇవి విద్యుత్ అనేది సరఫరా చేస్తాయి. మీకు అందరికీ తెలుసు. ఓకేనా, సో ఈ రెండు డిస్కమ్లతో పాటుగా మనకు కొత్తగా ఒక మరొక డిస్కమ్ అయితే చేస్తున్నారు. అదే మనకు రైతులకు సంబంధించినటువంటి డిస్కమ్ అనమాట. సో కంపల్సరీ ఇది ఏం చేస్తాడంటే, ఓన్లీ రైతులకు విద్యుత్ సరఫరా చేయడానికి అంటే మోటార్లకు విద్యుత్ సరఫరా, దానికి సంబంధించి ఒక కొత్త డిస్కమ్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు రైతులకు సంబంధించి అనమాట. సో దాని బేస్ మీద మనకైతే కొత్తగా దాదాపు విలేజ్ కరెంట్ ఆఫీసర్ పేరుతో ఉద్యోగాలు అయితే సృష్టించబోతున్నారు ప్రభుత్వం. సో దాదాపు ఏంటంటే మనకి ఇది మంచి ఆపర్చునిటీ. ఎవరైతే సో ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి మెయిన్ గా మరి యొక్క ఉద్యోగాలను ఎందుకు సృష్టిస్తున్నారంటే, మనకు వచ్చేసి ఇక్కడ ఈ రెండు డిస్కమ్లు వచ్చేసి మనకు గృహాలకు, పరిశ్రమలకు, ఆఫీసెస్ కి ప్రతి దానికి కూడా విద్యుత్ సరఫరా చేస్తూ ఉంటాయి. సో దీనిలో ఏమవుతుందంటే కొంచెం అంతరాయం జరుగుతుందని చెప్పేసి సో కొత్తగా సపరేట్ గా రైతు డిస్కమ్ అయితే మనం ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మీకు అందరూ తెలిసి ఇక్కడ ఏంటంటే ఈ రెండు డిస్కమ్లలో ఏ విధంగా ఎంప్లాయీస్ అయితే ఉంటారో, జేఈలు, ఏఈలు, జేఎల్ఎంలు, హెల్పర్లు, ఈ విధంగా చాలా మంది ఉంటారు ఉద్యోగస్తులు. సో అదే బేస్ లో కూడా మనకు రైతు డిస్కమ్ లో కూడా ఉంటారు. సో ఏంటంటే మనకి ఇక్కడ ప్రతి గ్రామానికి ఒక విలేజ్ కరెంట్ ఆఫీసర్ అవసరం కాబట్టి దాదాపు విలేజ్ కరెంట్ ఆఫీసర్ పేరుతో ఉద్యోగాలు అయితే సృష్టిస్తున్నారు. సో దాదాపు మనకైతే 12,000కు పైగా మనకైతే ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి. సో ప్రతి గ్రామానికి ఒక గ్రామ కరెంట్ అధికారి అయితే ఉండబోతున్నారు, లైక్ జేఎల్ఎం అనుకోండి. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ విలేజ్ కరెంట్ ఆఫీసర్ అనేది విసిఓ ఏం చేస్తారంటే, రైతులకు సంబంధించినటువంటి విద్యుత్ సరఫరా సంబంధించిన మోటార్లు ఖరాబ్ అయినా, మన ట్రాన్స్ఫార్మర్లు ఖరాబ్ అయితే, ఈ విద్యుత్ సంబంధించిన ప్రతి ఒక్క పనిని ఇమీడియట్ క్లియర్ చేయడానికి ఈ యొక్క ఉద్యోగాన్ని అయితే ప్రభుత్వం అయితే సృష్టించబోతుంది. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ రైతులకు సంబంధించినటువంటి వర్క్స్ అయితే చేస్తారు. విద్యుత్ అంతరాయం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈ యొక్క కొత్త పోస్టులనైతే క్రియేట్ చేయబోతుంది ప్రభుత్వం. సో దీనికి సంబంధించి సో దీని వల్ల మరి ఎవరికి ఉపయోగం మరి అనుకుంటే, చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ మెయిన్ గా ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, ఈ ఉద్యోగాలు అనేవి సో ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసి ఉండి సో ఆల్రెడీ ఎలక్ట్రీషియన్ గా వర్క్ చేస్తున్న వాళ్ళు, ఓకేనా, ఎలక్ట్రీషియన్ గా వర్కింగ్ చేస్తున్న వాళ్ళు లోకల్లో ఉండాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో లోకల్లో ఉన్న వాళ్ళు సో వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఎలక్ట్రీషియన్ గా వర్క్ చేస్తూ ఉంటారు, వీళ్ళకి అన్ని వర్క్స్ అన్ని వచ్చు. సో ఐటీఐ కూడా కంప్లీట్ చేసి ఉంటారు. సో వీళ్ళకు మస్ట్ అండ్ షుడ్ వీళ్ళకి మంచి ప్రియారిటీ అయితే ఉండబోతుంది. సో ఎందుకంటే ఇది గ్రామాల్లో సంబంధించినటువంటి విలేజ్ కరెంట్ ఆఫీసర్ ఉద్యోగం కాబట్టి, గ్రామాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్ ఎవరైతే ఉన్నారో మంచి వాళ్ళకు ఐటీఐ ఉండి అప్రెంటిస్ కంప్లీట్ చేసి ఎలక్ట్రీషియన్ గా వర్క్ చేస్తున్న వాళ్ళకు గొప్ప ఛాన్స్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకు వచ్చేసి అవుట్ సోర్సింగ్ బేస్ లో అయితే ఫిల్ చేయబోతున్నారు. సో అవుట్ సోర్సింగ్ బేస్ కింద మిమ్మల్ని అయితే
తీసుకోబోతున్నారు. దాదాపు 12,000కు పైగా అయితే మనకు ఈ యొక్క ఉద్యోగాలు అయితే ఉండబోతున్నాయి. సో దాదాపు ఎంత 12,000కు పైగా ఉద్యోగాలు అయితే మనకు తెలంగాణలో రాబోతున్నాయి. సో మంచి ఛాన్స్. ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసి ఉండి అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసుకొని లోకల్లో ఎలక్ట్రీషియన్ గా వర్క్ చేస్తున్న వాళ్ళకైతే గొప్ప అవకాశం, అస్సలు మిస్ అవ్వద్దు. సో దీనికి సంబంధించి మరికొంత ఇన్ఫర్మేషన్ ఉంది. సో మరి వీళ్ళని తీసుకుంటున్నారు. వీళ్ళకి వచ్చేసి కూడా దాదాపు మనకు అంటే వేతన శ్రేణి కూడా ఇవ్వడానికి ఎంత ఉందంటే జీతం చూసుకుంటే, సో దీని మీద కొన్ని మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో దాదాపు మనకు 15,000 జీతం ఉండేటట్టుగా ఈ యొక్క నెలకు 15,000 జీతం వచ్చేటట్టుగా ఉద్యోగాలను అయితే క్రియేట్ చేయబోతుంది ప్రభుత్వం. అదొకటి గుర్తు పెట్టుకోండి. సో దీని వల్ల ఏమైతుందంటే రైతులకు మనకు సో వాళ్ళ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో ట్రాన్స్ఫార్మర్ రిపేర్ కావచ్చు, విద్యుత్ అంతరాయం కావచ్చు, దానికి సంబంధించిన వాళ్ళ ఏ పని అయినా సరే కరెంట్ సంబంధించినటువంటి ఎలాంటి అంతరాయం లేకుండా తొందరగా క్లియర్ అవ్వడానికి, వాళ్ళ వర్క్స్ కంప్లీట్ అవ్వడానికి ఈ యొక్క విసిఓ అంటే విలేజ్ కరెంట్ ఆఫీసర్ అనేటైనా పనిచేస్తూ ఉంటాడు కాబట్టి వాళ్ళకి పనులు కూడా ఈజీగా అయిపోతాయి, ఎలాంటి ఇబ్బంది లేకుండా. సో ఆ రెండు స్కీమ్లు వేరు, ఈ యొక్క సపరేట్ డిస్కమ్ రైతు డిస్కమ్ అని సపరేట్ పెడతా ఉన్నారు. సో అదనమాట గుర్తుపెట్టుకోండి. సో అదే విధంగా ఇక్కడ ఏంటంటే మెయిన్ గా మరొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ సో ఇవన్నీ కూడా మనకు అవుట్సోర్సింగ్ బేస్ లో అయితే చేయబోతున్నారు. దాదాపు 12,000 మందికి అయితే ఇది ఉపాధి కలగబోతుంది. సో తెలంగాణ ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఈ యొక్క ఉద్యోగాన్ని క్రియేట్ చేయబోతున్నారు కాబట్టి సో ఎవరైతే ఐటీ ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తున్న వాళ్ళకైతే ఇది గొప్ప అవకాశం. ఇదైతే కంపల్సరీ సద్వినియోగం చేసుకోండి. ఎవరైతే ఐటీ కంప్లీట్ చేసి ఉండి ఖాళీగా ఉన్న వాళ్ళు లేదంటే ప్రైవేట్ గా వర్క్ చేస్తున్న వాళ్ళకైతే ఇది గొప్ప అవకాశం అనమాట. సో ఏంటంటే ఇక్కడ మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు అంటే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో అయితే రాబోతుంది, ఇంకా రాలేదు. సో నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను ఫుల్ క్లారిటీగా వీడియో కూడా చేస్తాను. బట్ ఏంటంటే కొత్తగా క్రియేట్ చేయబోతున్నారు ఈ ఉద్యోగాలను గుర్తుపెట్టుకోండి. విలేజ్ కరెంట్ ఆఫీసర్ పేరుతోటి కొత్తగా ఈ యొక్క ఉద్యోగాలను అయితే ప్రభుత్వం అవుట్సోర్సింగ్ బేస్ మీద క్రియేట్ చేయబోతుంది కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఫుల్ నోటిఫికేషన్ రాగానే అయితే చేస్తాను. సో దీని వల్ల ఏమైతుందంటే రైతులకు మేలు జరుగుతుంది. సో కరెంట్ ఇబ్బందులు ఉండవు. వాళ్ళ యొక్క ట్రాన్స్ఫార్మర్ రిపేర్ అయినా కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఇలాంటి ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి వర్క్స్ కూడా ఆగకుండా ఇమీడియట్లీ క్లియర్ గా సాల్వ్ అయ్యే విధంగా ఉంటాయి కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో అదే విధంగా మనకు వచ్చేసి ఇక్కడ ఈ యొక్క ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళకైతే గొప్ప ఛాన్స్. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉద్యోగాల కోసం అయితే రెడీగా ఉండండి. సో మీకోసం ఈ యొక్క 12,000 ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి. సో దాదాపు మనకు తెలంగాణలో అయితే 12,000 పైగా చిల్లర అంటే గ్రామాలు ఉన్నాయి కదా మనకు. సో ఈ గ్రామాల్లో ప్రతి ఒక్క గ్రామానికి కూడా ఈ యొక్క విసిఓ అవసరం, అంటే విలేజ్ కరెంట్ ఆఫీసర్ అవసరం కాబట్టి ఈ యొక్క ఉద్యోగాలను అయితే క్రియేట్ చేయబోతున్నారు, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇది మనకు ఆల్రెడీ పేపర్లో అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు అనేవి ఇంకా రాలేవు మనకు. సో త్వరలో అయితే రాబోతున్నాయి. అంటే ఏ విధంగా రిక్రూట్మెంట్ చేస్తారు, సో వీళ్ళ యొక్క జీతభత్యాలు, వాళ్ళ విధంగా ఇంకేమైనా అలవెన్సెస్ ఉంటాయా, సో ఏ విధంగా రిక్రూట్మెంట్ జరుగుతుంది, మరి డిస్ట్రిక్ట్ లెవెల్ జరుగుతుందా, స్టేట్ లెవెల్ జరుగుతుందా, దీనికి సంబంధించినటువంటి క్లియర్ నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చినప్పుడు సో ఫుల్ నోటిఫికేషన్ వీడియో కూడా అప్పుడు చేస్తాం. బట్ ఏంటంటే రెడీగా ఉండండి. ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క ఉద్యోగాన్ని అయితే క్రియేట్ చేయబోతున్నారు కాబట్టి మంచి ఛాన్స్. ఐటీఐ చేసిన వాళ్ళు అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసి ఉండి ఎలక్ట్రీషియన్ గా మీరు వర్క్ చేస్తుంటే గొప్ప అవకాశం. ఓకేనా. సో ఇది ఈరోజు మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మనకైతే ప్రతి ఒక్కరు కూడా 15,000 జీతంతో ఇంచుమించు మనకైతే ఈ యొక్క ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి. ఓకేనా. సో ఇన్ఫర్మేషన్ వచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ సపోర్ట్ చేయండి. సో చాలా మంది కూడా నోటిఫికేషన్ రావడం లేదని చెప్తున్నారు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే కాదు, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి పెట్టుకోండి. లేదు అనుకుంటే డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది. సో ఛానల్ లో జాయిన్ అవ్వండి. అక్కడైతే డైలీ పోస్ట్ అవుతాయి వీడియోలు, మీకు మిస్ కాకుండా కూడా చూడొచ్చు. ఓకే. ఇది థ్యాంక్ యూ వెరీ మచ్.